అలాంటి మహానటి స్మృతి కార్యక్రమాన్ని ఈ సంగమం ఫౌండేషను వారి కుమార్తె శ్రీమతి విజయ చాముండేశ్వరి అలాగే అల్లుడు వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఒక మహోత్సవం ఈ హైదరాబాద్ నగరంలో నిర్వహించడం చాలా సంతోషం. ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. సినిమా వినోదానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, కానీ సినిమా సందేశానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. సందేశం ఇస్తే సినిమా ఎవరు చూస్తారు సార్ అంటారు. రామోజీరావు గారు తీసిన సినిమాలు చూడండి, ప్రతి సినిమాలో ఒక సందేశం ఉంది. ఆడలేదా సినిమా? సీతారామయ్య గారు మనవరు లాంటి సినిమా చూస్తే మనం అద్భుతమైనట్టు అలాంటి సినిమా సహజంగా కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించేటి అలాంటి సినిమా ఆడలేదా? ఎన్ని సినిమాలు నటీమణిని ప్రధాన పాత్రలో ఎంపిక చేసిన సినిమాలు కూడా చాలా ఆడతాయి తప్పనిసరిగా. కానీ ఒక తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు నిర్మాతలు. ఈ వెకిలి చేష్టలు ఏందే, లేకపోతే ఇంకా ఆ సీన్లన్నీ నేను వర్ణించడం నాకు ఇష్టం లేదు, అలాంటివి ఏందే సినిమా సరిగా ఆడదనే తప్పురాయంతో ఉన్నారు. కాదు, భారతదేశంలో మన కుటుంబ వ్యవస్థకు, భారతదేశంలో మన యొక్క సాంప్రదాయాలకు, సంస్కృతికి ఎంతో ఆదరణ ఉంది. వాటిని ఆదరించే విధంగా సినిమాలు తీయాలని, మంచి సందేశాన్ని యువతకు, నేటి యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే బాధ్యత కూడా సినిమా రంగం చేపట్టాలని చెప్పని నేను భావిస్తున్నాను. సావిత్రి గారు నడిచిన పాత్ర మనం చూస్తే ప్రతి పాత్రలో కూడా ఆమె నిజంగా జీవించారు. ఆమె మాయాబజార్ సినిమా చూస్తూ ఉంటే మళ్ళా చూడాలనిపిస్తుంది ఆమె. ఆ సినిమా, ఆ ఘటోత్కచుడు లాగా ఆమె కాసేపు నటించడం అవుతుందో అది చూస్తుంటే మళ్ళా కళ్ళకు కనపడినట్టుగా ఉంది. అలాంటి నటన కౌశల్యం కలిగిన ఆమెను స్మరించుకోవడం అవసరం. నాకు అనుమానం వచ్చింది, శత జయంతి జరిపితే బాగుంటుంది కదా అని. కానీ ఇంకా 90 ఏళ్ళు మాత్రం అయింది. శత జయంతి అప్పటికి మనం ఉంటామో ఎవరుంటారో తెలవదని నా మనసులో నేనే సర్దుకొని, సరే 90 సంవత్సరాలదే మంచిదిరే, గుర్తు చేయడం మంచిదనే ఉద్దేశానికి నేను వచ్చాను. మామూలుగా శత జయంతులు జరుపుతూ ఉంటారు. సమాజం ఇలాంటి మంచి వారిని గుర్తుపెట్టుకోవాలి. యువతరం ఆయా రంగాల్లో అలాంటి మంచి వారి యొక్క చూపినట్టు మార్గంలో నటించాలి. నటన అద్భుతమైనట్టు కౌశల్యం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆమె నటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇందాక మనం ముందు పాటలు పాడారు కదా పిల్లలు, ఎంత అద్భుతంగా పాడారు చూడండి. 90 మంది అనేక పాత సినిమాల్లో ఆమె నటించిన సినిమాలు, ఆ పాడిన పాటలన్నీ ఎంతో ముగ్ధ మనోహరంగా కళ్ళకు పిల్లలు మన ముందు కనపడినట్టు పాడుతున్నా. ఆ పాటలు ఎంతో శ్రావ్యంగా ఉండేవి. అలాంటి పాటలు, అలాంటి మాటలు, అలాంటి నటనలు, అలాంటి నటీమణులు, అలాంటి నటులు, అలాంటి దర్శకులు, అలాంటి నిర్మాతలు ఇంకా ముందుకు వచ్చి మంచి సినిమాలు తీసి తద్వారా మంచిని సమాజంలో పెంచే ప్రయత్నం చేయాలా. హింస జుగుప్సగా ఉండే వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా సినిమాకి పోతే కుటుంబ సమేతంగా అందరూ కలిసి, నీ కూతురు, నీ కొడుకు, నీ కోడలు, నీ మనవరాలు వాళ్ళందరితో కలిసి వెళ్ళి సినిమాను చూసి సంతోషించగలిగే విధంగా సినిమాలు తీయాలనే విషయాన్ని సినిమా నిర్మాతలు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే దాంట్లో వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టుగా విలువలు కొన్ని పాటించే, సాంప్రదాయాలు పాటించే విధంగా సినిమాలు తీస్తారు. ఇది నేటి తరానికి ఎంతో అవసరం. మనం సావిత్రి గారు నటించిన సినిమాలు చూస్తే ఏ సినిమాలో కూడా ఆమె అశ్లీలంగా నటించలే, ఎప్పుడు కూడా అంగాంగ ప్రదర్శన చేయలే. కానీ అద్భుతమైన ముగ్ధ మనోహరమైన ముఖం, ఆమె మాటలు, ఆమె అభినయం ప్రజల మనసుల్లో అలాగే ఉండిపోయాయి. అంతటి మంచి నటనా కౌశల్యం కలిగిన మంచి మనిషిని, మహానటిని ఈరోజు సాయంత్రం పూట మనందరం స్మరించుకోవడం, వారి పేరుతో వరుసగా 6 రోజుల నుంచి ఉత్సవాలు జరుపుతూ వారు నటించిన సినిమాలని కూడా చూపిస్తూ ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించిన శ్రీమతి విజయ చాముండేశ్వరి, అలాగే మన సంజయ్ కిషోర్, అలాగే కృష్ణయ్య గారు, ఇందాక చెప్పినట్టుగా సిడబ్ల్యూ, ఎవరెవరైతే పూర్ణచంద్రరావు గారు, తర్వాత ఇంకా కొంతమంది పేరు చెప్పారు, వాళ్ళందరినీ కూడా నేను ఈ మంచి కార్యక్రమం చేపట్టినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నందుకు మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సెలవు తీసుకోండి. నమస్కారం. జై హింద్.